హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్యాచులర్ ఫైల్స్ అండి. ఈరోజు మనం చిట్టి ఎండు రొయ్యలతో బెండకాయ ఇగురు ఎలా వండుకోవాలనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందుకు మనకు ముందు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చిట్టి ఎండు రొయ్యలు కావాలన్నమాట. అయితే ఇందులో నేను బెండకాయలు కూడా వేస్తున్నాను. అండ్ మనం ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు ఆ ఉల్లిపాయలు అనేవి అలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఈ కర్రీలోకి ఉల్లిపాయలు అనేవి కొంచెం ఎక్కువ ఉంటే ఇగురు అనేది మంచిగా వస్తుందండి. సో నేనైతే 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీకు కారానికి భరించగలిగినంత కారం వేసుకోవచ్చు అనమాట. నేను ఒక 4 తీసుకున్నాను. తర్వాత ఈ ఎండు రొయ్యలండి, చిట్టి ఎండు రొయ్యలు ఇవి మామూలుగా అయితే ఇంకొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట. సో వీటిని మనం ఏం చేయాలంటే కొంచెం బాగా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇవి ఎండబెట్టినప్పుడు మట్టి గట్టా ఉంటుంది, మట్టి తగులుతుంది, అది మనం డైరెక్ట్గా అందులో వేసేస్తే. సో అలా వేసుకోకూడదు అనమాట. ముందు వీటిని బాగా వాష్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవడం మంచిదండి. అప్పుడు ఆ మట్టి అనేది దాని నుంచి మొత్తం వచ్చేసి మనకి ఫుడ్లోకి, కర్రీలోకి అనేది మట్టి వెళ్ళకుండా ఉంటుంది. చూపిస్తున్నా కదండి, అలా కొంచెం నీట్గా వచ్చేలాగా ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక ప్యాన్లో ఆయిల్ పోసుకుని కొంచెం వేడెక్కనిచ్చాక నేనైతే 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. వేడెక్కాక ఇవి వేసి ఫ్రై చేసుకోవాలండి. ఎలా ఫ్రై చేసుకోవాలంటే ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఆ వీడియోలో చూపిస్తున్నట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, అలా వచ్చాక మనం తీసి దాన్ని పక్కకు తీసుకోవాలన్నమాట. తర్వాత అదే ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అనేవి యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి మగ్గాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అనేవి యాడ్ చేయాలి. యాడ్ చేసుకున్నాక మొత్తం కలుపుకొని అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనిచ్చుకోవాలండి. అప్పుడు బెండకాయలు అనేవి బాగా మగ్గుతాయి. మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత మగ్గిపోయినాయి. సో ఇందులో నేను ఒక 1/2 కప్పు వాటర్ అనేది పోసుకున్నానండి. ఎందుకంటే ఇగురు దగ్గరగా రావడానికి. పోసుకున్నాక నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం తీసుకున్నానండి. మీరు ఎంతవరకు తినగలిగితే అంత తీసుకోండి. మ్యాక్సిమం 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది తక్కువ తినే వాళ్ళకైతే. తర్వాత దీంట్లో మనం తగినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాం. వేసుకుని ఒకసారి కలుపుకుని మళ్ళీ ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనిచ్చుకోవాలండి. ఆ వాటర్ అనేవి మొత్తం దగ్గరికి వచ్చి ఇగుళ్ళ అయ్యే వరకు మగ్గనించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి అందులో కొత్తిమీర చల్లుకుని ఒకసారి మళ్ళీ కలుపుకుని మళ్ళీ ఇంకో 5 మినిట్స్ మగ్గనించుకోవాలండి, ఆ వాటర్ అంతా దగ్గరికి వచ్చే వరకు. ఇలా కూర మొత్తం మగ్గితే ఇట్లా వాటర్ అంతా దగ్గరికి అయిపోయి అలా దగ్గరికి వస్తుందండి. అంతే, మన చిట్టి రొయ్యలు బెండకాయ ఫ్రై అయిపోయిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.